వెల్కమ్ టు ది బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. రామ్మోహన్ నాయుడు రాజీనామా చేయాల్సిందే, తమ్మినేని సీతారాం. పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడుపై వైసీపీ నేతలు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. ఆయన అసమర్థత వల్లే దేశంలో విమాన సర్వీసులన్నీ కూడా కుప్పకూలిపోయాయి, అంతర్జాతీయంగా దేశ బరువు పోయిందని ఆరోపిస్తూ మంత్రి పదవి తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్. ఈ అంశం మీద వైసీపీ సీనియర్ నేత మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం మాట్లాడుతూ రామ్మోహన్ నాయుడు వైఫల్యం వల్లే దేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా విమానాలు రద్దయ్యాయని ఆరోపిస్తూ మంత్రి ముందస్తు సమన్వయం సమీక్షలు చేయకపోవడం వల్లే ఇండిగో వంటి సంస్థల సంక్షోభంలో కూరుకుపోయాయి, ప్రయాణికులు ఎయిర్పోర్టుల్లో చిక్కుకుపోయి తీవ్ర ఇబ్బందులు పడ్డారు. దీనికి నైతిక బాధ్యత వహిస్తూ రామ్మోహన్ నాయుడు రాజీనామా చేయాలి. సమస్యపై స్పందించకుండా మీడియాకి ముఖం చాటేయడం సరికాదు. తర్వాత ఇక ఆమ్దాల్ వలస వైసీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ చింతాడ రవికుమార్ కూడా మాట్లాడుతూ రీల్స్ మంత్రిగా అభివర్ణించారు రామ్మోహన్ నాయుడిని. కారెక్కినప్పుడు దిగినప్పుడు రీల్స్ చేయడంపై ఉన్న శ్రద్ధ తన శాఖపై పెట్టుంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు. అహ్మదాబాద్లో విమానం కూలి 241 మంది మరణిస్తే అక్కడికి కూడా వెళ్ళి రీల్స్ చేస్తారంటూ ఆయన తీవ్రంగా విమర్శించారు. కేంద్ర మంత్రిగా, ఎంపీగా శ్రీకాకుళం జిల్లాకు ఒక ప్రాజెక్ట్ అయినా తీసుకొచ్చారని ప్రశ్నించారు. గెలిపించేందుకు జిల్లా ప్రజలు పశ్చాత్తాపడుతున్నారట అంటూ కనీసం ఎమ్మెల్యేగా కూడా పోటీ చేయనటువంటి వ్యక్తి మాట్లాడడం. సరే, ఇక్కడ తమ్మినేని గురించి మాట్లాడుకుందాం, మిగతా వాళ్ళకి అక్కర్లేదు. అంటే దొంగ సర్టిఫికెట్లు పెట్టి లా డిగ్రీ చేసేద్దాం అన్నటువంటి తమ్మినేని కూడా ఎంబీఏ దట్టు ఫ్రమ్ యుఎస్ యూనివర్సిటీ నుంచి చేసినటువంటి రామ్మోహన్ నాయుడిని విమర్శించే స్థాయికి వచ్చారంటారా? సరే, సీనియరు, వయసులో పెద్ద, రాజకీయంగా ఎర్రనాయుడు గారికి సమకాలీకుడు, మాజీ, ఎంతైనా ఆ వాసనలు పోవు కదా తెలుగుదేశం పార్టీ నుంచి ఉన్నటువంటి వ్యక్తి. మరి తమ్మినేని సీతారాం హౌ ఎలాగా దొంగ సర్టిఫికెట్లు పెట్టి? ఎందుకంటే దీని మీద కోన రవికుమార్ గారు సొంత బావమరిదే దీనికి సంబంధించి, అలాగే నన్నూరు నర్సిరెడ్డి తెలుగుదేశం పార్టీ తెలంగాణ నేత, ప్రస్తుత టీటీడీ బోర్డు సభ్యుడు, ఆయన కూడా రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద తీసుకున్నటువంటిది. నన్నూరు నర్సిరెడ్డి గారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ వాళ్ళ నుంచి తీసుకున్నటువంటి సమాధానం ఇది. ఆగస్టు 6, 2021 సంవత్సరంలో దానికి వాళ్ళు ఇచ్చినటువంటి సమాధానం, కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ అని చెప్పి వాళ్ళు ఇచ్చినటువంటి సమాధానం కూడా మనం ఇక్కడ చూస్తున్నాం. విత్ రెఫరెన్స్ టు ద సబ్జెక్ట్ అండ్ ఇన్ రెస్పాన్స్ టు ద లెటర్ in the reference cited, I wish to state that the Xerox certificates sent to our university are not genuine because they are not tallied with the records of this university. In this connection, I request you to respond as per the above matter. Please convey if they have the original certificates, then same may be produced to the examination branch for further verification in this regards అని చెప్పి కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ వాళ్ళు పంపించినటువంటి సర్క్యులర్, అదే ఇచ్చినటువంటి సమాధానం. ఇది తమ్మినేని సీతారాం గారు మరి ఆయన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏమని పెట్టుకున్నారో, ఫార్మర్ స్పీకర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. మరిక మై నేతకు సంబంధించి ఆయన అఫిడవిట్లో ఇచ్చిన దాని ప్రకారం చూస్తే ఎడ్యుకేషను పెద్దగా ఏమీ ఇవ్వలేదు. ఇందులో కూడా ఎడ్యుకేషన్కి సంబంధించింది ఏదీ పెట్టలేదు. ఎక్కడ చదివారు ఏంటనేది. చాలామంది చెప్పేది ఏంటంటే ఆయన 10th క్లాస్ పాస్, 10th క్లాస్ ఫెయిల్ అనేదో చెప్తారు. అప్పటి నుంచి ఇంకా చదవడం మానేశారని కూడా చెప్తారు. పాలిటిక్స్లోకి వచ్చేసారని చెప్తారు. పైగా ఇంకోటి ఏంటంటే 12th పాస్ ఉండవు. ఎడ్యుకేషనల్ డీటెయిల్స్ మై నేతలో ఉన్నటువంటి అఫిడవిట్ ప్రకారం 12వ తరగతి అంటే ఇంటర్మీడియట్ పాస్ అయ్యారు. బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్ డిస్కంటిన్యూడ్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ శ్రీకాకుళం ఆంధ్ర యూనివర్సిటీ అని చెప్పి ఇచ్చారు. మరి డిస్కంటిన్యూ చేసినటువంటి వ్యక్తి ఏ సర్టిఫికేట్లు పెట్టుకొని మరి లా డిగ్రీకి లా సెట్ రాయాలి. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీని చేయాలన్నా ఇంకోటన్నా లా సెట్ అనేది రాస్తేనే సీట్లు కేటాయిస్తారు. దానికి సంబంధించి మరి ఏ సర్టిఫికేట్స్ పెట్టి ఈయన లాయర్ అయిపోదాం అనుకున్నాడో, లా డిగ్రీ తెచ్చేసుకుందాం అనుకున్నాడో తెలియదు, అది చేశాడు. మరి ఈ దొంగ సర్టిఫికేట్లు పెట్టినటువంటి తమ్మినేని సీతారాం కూడా రామ్మోహన్ నాయుడు గారిని రాజీనామా చేయాలనడం మరి ఎంత విడ్డూరంగా ఉంది. పైగా ఈయన మాట్లాడేటువంటి భాష అత్యంత పవిత్రమైనటువంటి భాష, రాజకీయ లంత్వం అంటూ మాట్లాడతాడు. శ్రీకాకుళంలో ఎన్ని అరాచకాల అక్రమాలు జరిగాయో ఉత్తరాంధ్రలో గతంలో ఈయన స్పీకర్గా ఉన్నటువంటి సమయంలోనే, మరి వాటి మీద రెస్పాండ్ అవ్వమంటే రెస్పాండ్ అవ్వడు. పైగా ఈయన గారి బంధువు కూడా ఏంటంటే ఆయనదేమో అధికారం ఉంది కదా అని చెప్పి ఆయన గారి బంధువు కూడా అక్రమాలు ఇలాగే చేసుకుంటూ దొరికిపోయారు గతంలో. ఈయన గారి ఫేక్ సర్టిఫికెట్స్కి సంబంధించి దీని మీద విచారణ కూడా జరిపించాలి అని చెప్పి అప్పట్లోనే దీనికి సంబంధించి ప్రభుత్వానికి ఫిర్యాదు చేసినట్టు కోన రవికుమార్ కూడా మొన్న ఈ మధ్యనే చెప్పారు. ఈ నకిలీ డిగ్రీ ధృవపత్రాలతో మోసం చేస్తున్నారు అని చెప్పని రాష్ట్ర విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్కి ఆదేశాలు కూడా ఇచ్చారు. మరి అది ఎక్కడికి వెళ్ళిందో తెలియదు. వీళ్ళు కూడా రామ్మోహన్ నాయుడిని వచ్చి అసలు ఇండిగోలో ఏం సంక్షోభం ఉంది అనేది వీళ్ళకి ఎవరికైనా అర్థమైందా?
ఇండిగో అంతర్గతంగా ఉన్నటువంటి సంక్షోభాల వల్లే, వాళ్ళకి క్రూ అండ్ పైలట్స్ లేకపోవడం వల్లే, వాళ్ళ రోస్టర్ సరిగ్గా లేకపోవడం వల్లే ఇవన్నీ జరుగుతున్నాయి ఇప్పటి వరకు. మొన్నటిదాకా బాగానే ఉంది, ఇప్పుడే జరిగింది. ఒక రకంగా ఇండిగో బ్లాక్మెయిల్ చేయడానికి ప్రయత్నిస్తోంది సెంట్రల్ గవర్నమెంట్ని అనేటువంటి పాయింట్ వీళ్ళకి ఏమైనా అర్థమవుతుందా? లేదు. మాకు రాజకీయాలు కావాలి, మేము విమర్శించేసేయాలి వెంటనే. తమ్మినేని సీతారాం లాంటి వాళ్ళు, మరి ఇంకా ఎమ్మెల్యేలుగా పోటీ చేయనటువంటి చింతాడ రవికుమార్ లాంటి వాళ్ళు, వీళ్ళు ఏకంగా సెంట్రల్ మినిస్టర్గా 3 సార్లు ఎంపీగా అయినటువంటి వ్యక్తిని వీళ్ళు విమర్శించడం, రాజీనామా చేసేయాల్సిందే. అంతర్జాతీయంగా దేశ పరువు తీసేశాడు. అంతర్జాతీయంగా దేశ పరువు తీసేయడం అనేది ఇప్పుడే కాదు, అది అంటే ఈ మాటను తీసుకురాకూడదు. అప్పట్లో మరి రాజశేఖర్ రెడ్డి పేరు కూడా FBI వాళ్ళు అమెరికాలో చేర్చడం జరిగింది. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డికి సంబంధించి అంతర్జాతీయంగా భారతదేశ పరువు తీసినటువంటి వ్యక్తి అని పీయూష్ గోయల్ గారు స్వయంగా చెప్పారు. వీళ్ళకి మించినటువంటి పరువు తీసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా అంతర్జాతీయంగా? ఇప్పుడు వచ్చి రామ్మోహన్ నాయుడు అంటాం అంటే అక్కడ క్యాబినెట్ లీడర్గా మోడీని ఉన్నారు, ఎందుకని మోడీ పేరు తీసుకురావట్లేదు వీళ్ళు? దీనికి ఏమైనా సమాధానం ఉందా పోనీ? అలా ఉన్నాయి. సో ఇవన్నీ ప్రజలకి తెలియజేసేటువంటి ఉద్దేశమే తప్ప వ్యక్తిగతంగా ఎవరి మీద ఏమి ఉండవండి. ఇలాంటి వాళ్ళు ఉన్నారు, ఇలాంటి మాటలు మాట్లాడతారు. సో రేపు అన్న రోజు మళ్ళీ ఎన్నికల్లో ఓటేసేటువంటి ప్రజలు కాబట్టి ఇట్ ఈస్ అ కైండ్ ఆఫ్ అవేర్నెస్ ప్రోగ్రామ్. దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.